ఆదిమూలం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సత్యేడు కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల అధ్యక్ష మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు లేరు కాబట్టి, రెవెన్యూ మంత్రి గారు లేరు కాబట్టి, గతంలో కూడా నేను చెప్పాను, ఏదైతే రెవెన్యూ పట్టాలు ఇచ్చారో అంటే కేబుల్ మండలంలో కలతూరు కానీ, వేములపాట కానీ, వగతూరు కానీ పైరు చేసుకుంటూ కరెంటు పోలు వేసుకొని మీటర్లు బిగించుకొని పైరు చేస్తున్నారు అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మాది భూమిని ఫారెస్ట్ వాళ్ళు అభ్యర్థన చేస్తున్నారు, కేసులు పడుతున్నారు. బిలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రధానమైన సమస్య అధ్యక్ష. నేను డిఎఫ్ గారికి చెప్పాను, కన్జర్వేటర్ చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను సార్ అధ్యక్ష. ఏదైతే సాగుబడి చేసుకుంటున్నారో దాన్ని వదిలేయండి, ఎంకరేజ్మెంట్ అంటే కేసు పెట్టని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగనే సీసీటీకి పోయే దోవలో కూడా సార్ అధ్యక్ష రోడ్లు లేకుండా ఇబ్బంది పెట్టారు. అలాంటిది కూడా కలెక్టర్ గారికి చెప్పి నేను 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి సీసీటీ అటు అపోలో కానీ హీరో ఉంది దాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి గారు, ఫారెస్ట్ మినిస్టర్, రెవెన్యూ మంత్రి గారు ఇద్దరు కూర్చొని ఎక్కడైతే రైతులకు పైరు చేసుకుంటున్నారో, రెవెన్యూ భూములు ఇచ్చారో, దానికి పట్టాలు ఇచ్చారో దాన్ని అభివృద్ధి చేసుకుని బతుకుతున్నారు. అలాంటి రైతులు ఇబ్బంది పట్టకూడదని మన ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఇంకో నిమిషం అధ్యక్ష, ఒకే నిమిషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాలు వస్తున్నారు అధ్యక్ష. ఫారిన్ కంట్రీలతో కూడా యునైటెడ్ స్టేట్ల కుర్రలు కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. మన రాష్ట్రం కూడా ఈ హౌస్లో, ఈ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రిగా మాకు సీట్ ఇచ్చినా, నేను ఎమ్మెల్యే గెలిచి ఇక్కడికి వచ్చినా ఈ హౌస్లో 36 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. ఈ 14 జరిగే ఉత్సవాల్లో విద్య పైన, సమాజం పైన వార్షికోత్సవాలు జరిపించాలని మీ ద్వారా, అంటే మీరు కూడా పార్లమెంట్ ఉన్నారు కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన మన గౌరవనీయులు పెద్దలు దళిత బిడ్డ అంబేద్కర్ గారికి మన ప్రభుత్వ తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చాలా అభిమానిస్తారు కాబట్టి అంబేద్కర్ అంటే ఈ 14 జయంతి ఉత్సవాలను కూడా మన ప్రభుత్వాన్ని జరిపించాలని మీద సభని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష.